ఉదయం నుంచి నిన్న ఆదివారం కదా, నిన్న ఉదయం నుంచి నువ్వు సాయంత్రం రాత్రి వరకు నువ్వు ఏమేం చేసావో నీ దినచర్య అంతా నాకు చెప్పాలి. ఇప్పుడు నీ పేరు? ఏ క్లాసు? 7th క్లాస్. వెరీ గుడ్. చెప్పు, ఎన్ని గంటలు లేచావమ్మా నిన్న? 5 సార్. 5 గంటలకు లేచి ఏం చేసావు? 5 to 6 దాకా ప్రేయర్ చేసుకున్నాం సార్. ప్రేయర్ ఎవరికి ప్రేయర్ చేసావు? ఏ దేవుడికి? శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ. వెరీ గుడ్. తర్వాత బ్రష్ చేసి అన్ని ప్రేయర్ నువ్వు ఒకదానివే చేసావా, కుటుంబ సమేతంగా చేశారా? కుటుంబ సమేతంగా సార్. ప్రేయర్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు పడుకుని సార్, తర్వాత లెగ్స్ టిఫిన్ అయి చేసి, తర్వాత కొంచెం సేపు పుస్తకాలే చదువుకొని హోంవర్క్స్ అయి చేసేసాను సార్. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3 to 4 మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాం. మళ్ళీ ప్రేయర్ అందరూ చేస్తారు? ఎస్ సార్. మళ్ళీ ప్రేయర్ చేసుకున్న తర్వాత సాయంత్రం షాప్కి వెళ్ళడం, ఇంకా రావడం, హోంవర్క్స్ అయిపోయిన తర్వాత 6 to 7 దాకా మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాం సార్. మళ్ళీ ప్రేయర్. మళ్ళీ ప్రేయర్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు పొద్దున అంటే సాటర్డే ఏం చెప్పారని చెప్పేసి సండే హోంవర్క్స్ అవి ఏం చెప్పారని మళ్ళీ రీడింగ్ చేసుకున్నాను సార్. తర్వాత పడుకునే ముందు కూడా ప్రేయర్ చేసుకునే పడుకున్నాను సార్. అంటే ప్రేయర్ ఇంచుమించు 4 సార్లు చేశారు. ఎస్ సార్. ఎన్నిసార్లు చదివావు? ఎన్నిసార్లు చదువుకు సంబంధించిన పనులు చేసావు? పొద్దున్న సార్, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సార్. 3 సార్లు చదువుకు సంబంధించిన కృత్యాలు చేసావు. 4 సార్లు ప్రేయర్లో పాల్గొన్నావు. 4 సార్లు కుటుంబ సమేతంగా. వెరీ గుడ్. 4 సార్లు కూడా శ్రీమన్నారాయణనే ప్రార్థించారా? మరి నువ్వు ఇందాక బైబిల్ ఒకసారి ఏదో చెప్పాడు. అంటే పొద్దున్న లెగిసినప్పుడు బైబిల్, భగవద్గీత, ఖురాన్ 3 సార్లు చదువుతాం. 3 చదువుతారు, 3 గ్రంథాలు చదువుతారు. 3 దేవుడికి ప్రార్థన చేస్తారా? అంటే మాది ఒకే దేవుడు సార్, శ్రీమన్నారాయణ. కానీ చదవడం బైబిల్ చదువుతారు. అంటే సార్ ఇప్పుడు భగవద్గీత అనేది హిందువులు చదువుతారు సార్, క్రిస్టియన్స్ ఏమో సార్ బైబిల్ చదువుతారు సార్, ముస్లిమ్స్ ఏమో ఖురాన్ చదువుతారు సార్. అంటే మా దేవుడు అన్నిటికీ కలిపిన ఒక దేవుడు సార్, మా దేవుడు సార్. అన్నిటికీ కలిపి ఒక దేవుడిని ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఎవరా దేవుడు? చాలా మంది ఉన్నారు సార్ ఈ భూమిలో సార్. ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్, అమెరికాలో. ఎవరా దేవుడు? శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ హిందూ దేవుళ్ళే కదా? హిందూ దేవుడే సార్. నేను అన్ని చదువుతాను సార్. అంటే ఇప్పుడు ఇక్కడనే కాదు సార్, ఆ దేవుడు ప్రార్థించే వాళ్ళు ఖురాన్నే బైబిల్ని చదువుతారా? భగవద్గీతను కూడా చదువుతారు సార్. ఎస్ సార్. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు సార్. మీరు మామూలుగా హిందువులే, ఎస్ సార్, కానీ మీరు ప్రార్థనా సమయంలో బైబిల్ని ఖురాన్ని కూడా చదువుతారు. ఎస్ సార్. ఖురాన్ ఏ భాషలో ఉంది మరి నువ్వు చదివేది? తెలుగు భాష సార్. తెలుగు. బైబిల్ తెలుగులోనే ఉంది. అంటే రెండిట్లోనే ఒక్కొక్క పేజీ అని చదువుతారా రోజుకి? బైబిల్లో ఒక అధ్యాయం, భగవద్గీతలో ఒక 2 pages, ఖురాన్లో కూడా 2 pages అలా చదువుతాం. అంటే మీరు నమ్మి ఆరాధించే శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ అని ప్రార్థించే వాళ్ళు అందరూ కూడా ఈ పని చేస్తారా? ఎస్ సార్. ఓకే, నేను ఈ విషయం కొత్తగా వింటున్నాను నేను ఇది. వెరీ గుడ్. దీని ఒక్కసారి విద్యార్థులందరూ నేను గమనించండి. నేను మీ దినచర్యలు అడుగుతూ ఉంటాను, ఆదివారం నాడు ఏం చేశారనేది నిజాయితీగా చెప్పండి. నాకు చాలా బాగా నచ్చింది నిచ్చిది. ఉదయం పెందరగడే లేవడం, 1 5 గంటలకి ప్రేయర్లోకి వెళ్ళడం, 1 గంట సేపు ప్రార్థన చేయడం, ఆ ప్రార్థన కూడా 4 సార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి చేసుకోవడం అంటే చాలా ఆశ్చర్యకరం, చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు ఈ రోజుల్లో. దానికి తోడు చదువు నిర్లక్ష్యం చేయకూడదు, అవునా? కాబట్టి 3 సార్లు సండేను ఉపయోగించుకుంది చదువుకు సంబంధించి. ఓకే, వెరీ గుడ్.